హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఈగల్ మూవీ రివ్యూ అనమాట. రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది ఒక నాకు మోటివేషన్గా ఉంటుందని చాలాసార్లు చెప్పాను. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. ఏమాత్రం ఆలస్యం లేకోకుండా మనం మూవీ రివ్యూలోకి అయితే వెళ్దాం అనమాట. ఫస్ట్గా నేను ట్రైలర్ చూసినప్పుడు ఇదేందిరా నాయన స్వామి అర్థం కానీ ట్రైలర్ ఏంది ఇట్లుందే అని అయితే అనిపించింది అనమాట. నా ఫీలింగ్ అయితే కనుక ఈ ట్రైలర్లో చూపించిన వాటికి అన్నిటికీ మనకి సినిమాలో అయితే క్లారిటీ అయితే ఇచ్చేసారనమాట. సినిమా స్టార్టింగ్ ఎట్లా అంటే అనుపమాత అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆమె ఒక బుక్ రాయాలనుకుంటుంది. ఆ బుక్ పేరు ఈగల్ అనమాట. ఒక సహదేవ్ అనే అతనికి స్టోరీనే రాయాలనుకుంటుంది. అతని లైఫ్లో ఏం జరిగింది, ఎలా జరిగింది అని. ఇంకా స్టోరీలోకి వెళ్తా ఇంకా ఆయన స్టోరీ తెలుసుకుంటా ఉంటుంది అనమాట ఆమె. ఇంకా ఆయనకు ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మనకి ఆ హీరోయిన్స్ ఇద్దరు ప్రేమించుకోరనమాట. వాళ్ళిద్దరు ఆయన పెళ్లి చేసుకుంటారు. ఇంకా అలా గడుస్తుంది అనేలోపు ఆమెని నక్సలైట్లు చంపేస్తారనమాట. నక్సలైట్లకి ఇలా ఎవరికి పడితే వాళ్ళకి గన్స్ ఇచ్చి వాటి వల్ల ఇలాంటి అమాయకులు చనిపోతున్నారని మన హీరో రవితేజ గారు అయితే కనుక ఒక ఉద్యమం అయితే స్టార్ట్ చేస్తారనమాట. అంటే గన్స్ ఆర్మీ వాళ్ళకి కానీ నక్సలైట్లకు కానీ ఇంకొకరు టెర్రరిస్ట్లకు కానీ వాళ్ళకి ఏ గన్స్ సప్లై చేయకోకుండా అంటే వాళ్ళకి కోపం వచ్చి ఇతని మీద దాడి చేస్తారనమాట. ఆ దాడి చేసేటప్పుడు ఒక్కొక్క సీన్ ఉంటుంది అయితే కన్నా ఇది చాలా బాగుంటుంది అనమాట. అంటే గూస్ బంప్ తెప్పించే సీన్స్ ఉంటాయన్నమాట. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా భయంకరంగా ఉంది అయితే కన్నా ఇచ్చి పడేసినారైతే కన్నా. ఇందులో సాంగ్స్ అయితే 2 ఉన్నాయి. ఫస్ట్ ఒక జాతర సాంగ్ అయితే ఉంటుంది అనమాట. ఇంకోటి లవ్ స్టోరీ సాంగ్ ఉంటుంది. ఇది లవ్ సాంగ్ ఇస్ ద డీసెంట్ నైస్ అని అయితే అనిపించింది అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అలా తీసుకెళ్లారనమాట. ఇందులో రవితేజ గారు అయితే కనుక ఒక డిఫరెంట్ లుక్తో అయితే కనిపించారనమాట. అంటే మనకి కొన్ని సినిమాలలో ఆయన కొంచెం లవర్ బాయ్ లాగా క్లీన్ షేవ్ నీట్గా అయితే కనిపించాడు. కానీ ఇందులో మాత్రం బాగా హెయిర్ పెంచేసినాడు, గడ్డం పెంచేసినాడు. లుక్ సూపర్ అయితే అనిపించింది అనమాట. మనకి ఏంటంటే కనుక ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు అయితే కనుక మనకి కొంచెం బోర్ అయితే అనిపిస్తుంది అనమాట. అంటే గాన మనకి హీరో డిఫరెంట్ క్యారెక్టర్లు అయితే మారుస్తుంటారు అనమాట. ఒకసారి ఆర్మీ అంటారు, ఒకసారి నక్సలిజం అంటారు, ఒకసారి ఈగల్ అంటాడు, ఇంకోటి ఆయుధాల కర్త అంటాడు. ఏవో అనిపిస్తారు అనమాట. మనకి అది కన్ఫ్యూజ్ అవ్వడంతో మనకి అర్థం కాదనమాట. అది కొంచెం మనకి బోర్ అయితే అనిపిస్తుంది. ఇంకా ఇంటర్వెల్ నుంచి ఇంతవరకు ఫ్లాట్గా ఉన్న సినిమా అలా పైకి లేస్తుంది. ఇంటర్వెల్ తర్వాత నుంచి సినిమా అయితే కనుక సూపర్ అయితే అనిపించింది అనమాట. మనకి యాక్షన్ సీన్స్ అయితే కనుక చాలా అయితే బాగున్నాయి అనమాట. ఒకరైతే కనుక ఒక సీన్ ఉంటుంది అనమాట. రవితేజ గారి ఇంటి గేట్, ఆ గేట్ ఎత్తేటప్పుడు మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉంటుంది అనమాట. చాలా బాగుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కనుక. మనకి సెకండ్ హాఫ్లో చాలా వరకు ఫైటింగ్ సీన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఫైటింగ్ సీన్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఇది ఇంకా చాలా బాగా అయితే నచ్చుతుంది అనమాట. రవితేజ గారిది అయితే కనుక ఇంకా మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్తో ఉంటాడు. చాలా అయితే బాగా అనిపించింది అనమాట. ఇది వచ్చేసి ఈగల్ పార్ట్ 2 యుద్ధకాండ అనేది అయితే మనకి చూపించారు. మనకి స్టార్టింగ్లో నుంచి ఏవేవి చూపించారో అన్ని క్లైమాక్స్కి అయితే కనుక క్లారిటీ అయితే ఇచ్చేసినారు అనమాట. సినిమా ఓవరాల్గా అయితే కనుక ఇంకా ఏందుండే అంటే కనుక మనకి 16 దేశాలకి మన ఈగల్ అంటే భయం అనమాట. అంత ఇంపాక్ట్ అయితే ఉంది ఆ క్యారెక్టర్ మాత్రం. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే కానీ ఈజ్ అ నైస్ ఫిలిం, గుడ్ ఫిలిం అని అయితే చెప్పచ్చు. అంటే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ వరకు చూడాలా, ఏది మిస్ కాకుండా చూస్తేనే ఈ సినిమా అర్థమవుతుంది అనమాట. మధ్యలో చూస్తే కానీ ఏం అర్థం కాదు, ఏం సినిమా రానైనా అనిపిస్తుంది. స్టార్టింగ్ నుంచి చూస్తే కానీ ఇది డిఫరెంట్ స్టోరీ అనిపిస్తుంది. చాలా బాగుంది అనిపిస్తుంది అనమాట మూవీ అయితే కనుక. ఇంకా మీరు వెళ్ళి చూడకపోతే కనుక వెళ్ళి చూడండి. ఈజ్ అ నైస్ ఫిలిం, కంటెంట్ ఉన్న ఫిలిం అనమాట. చాలా మంది వెళ్ళి చూడండి. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.